హల్లెలూయా. ముందుగా పాస్ట్ అంకుల్కి వందనాలు, పాస్ట్ ఆంటీకి నా వందనాలు, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అయితే గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, అసలు యేసు ప్రభు వారు ఎందుకు చంపవలసి వచ్చింది, వాట్ ఈస్ అబౌట్ గుడ్ ఫ్రైడే? బ్యాడ్ ఫ్రైడే అయి ఉండొచ్చు కదా, కానీ యేసు ప్రభు వారు చనిపోకుండా ఉంటే ఈరోజు మనకి అది బ్యాడ్ ఫ్రైడేనే. కానీ యేసు ప్రభు వారు చనిపోయారు, ఆయన శ్రమపడ్డాడు అనే బాధాకరమైన విషయం కదా. ఆయన మనల్ని రక్షించి, కాబట్టి ఇది మనందరికీ గుడ్ ఫ్రైడేగా అయిపోయింది. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు, మనకు రావాల్సిన అవమానం ఆయన భరించాడండి, మనకు రావాల్సిన శాపములు ఆయన భరించాడు. ఆయనతో యుగ యుగాలు జీవించాలనే గొప్ప భాగ్యాన్ని మనందరికీ ఇచ్చాడండి. అయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు ప్రభా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్య 7 మాటలలో ప్రభా 2వ మాట ధ్యానించడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ సిలువ చాటున నన్ను మరుగుపరచమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, ఇక్కడ కూడి వచ్చిన వారందరినీ ప్రభా నీ బలమును, శక్తిని, ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, ఇక్కడికున్న వాళ్ళందరికీ ప్రభా వెనుకల చెవులు, గ్రహించగల హృదయములు దయచేయమని వేడుకుంటూ ప్రభా ముందున్న సమయం మొత్తం నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అధికార నామములో బ్రతిమలాడి అడిగేట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. శిలువలో పలికిన 2వ మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు వారు శిలువ మీద వ్రేలాడుతూ మాట్లాడినటువంటి మాటలలో 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని యేసు ప్రభు వారు పలికినటువంటి మాట మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారికి కుడివైపున, ఎడమ వైపున 2 దొంగలు ఉన్నారండి. ఆ దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతూ ఉన్నాడు. అయితే 2 దొంగలు ఎవరు, వారి పేర్లేమిటి, వాళ్ళ కథ ఏమిటి, వాళ్ళు ఎందుకు చంపబడ్డారు మనం చూసినట్లయితే, ముందుగా ఎడమ వైపునున్న దొంగను మనం ధ్యానించుకుందాం. లెఫ్ట్ ఆఫ్ జీసస్, ఆయనకి ఎడమ వైపునున్న దొంగ పేరు గెస్టస్. ఈ గెస్టస్ అనేది ఒక గ్రీక్ నేమ్, దీనికి 2 అర్థాలు ఉన్నాయండి. గెస్టస్ అనేది ఒక కంప్లైంట్ అంటే ఫిర్యాదులు చేసేవాడు, టు మోన్ అంటే మొరపెట్టేవాడు అని అర్థం వస్తుంది. ఇలా గెస్టస్ అనేటువంటి దొంగ మొరపెట్టేవాడు, కంప్లైంట్ చేసేవాడు అని అర్థం ఇచ్చే పేర్లు ఆయనకు ఉంది. ఇక కుడివైపున దొంగ పేరు మనం చూసుకున్నట్లయితే దిస్మస్, ఆయన పేరు దిస్మస్. దిస్మస్ అనేది ఒక గ్రీక్ నేమ్ అండి. మొదటిగా డెత్ అంటే మరణం, రెండవది సన్సెట్ అంటే అస్తమయము అని అర్థం ఈయనకి ఉంది. అస్తమయం లేదా మరణం అనేటువంటి అర్థంతో కూడిన 2వ దొంగ పేర్లు. ఆయన శిలువ మీద వ్రేలాడుతూ యేసుక్రీస్తు ప్రభువానికి ఇరువైపులా ఉన్నటువంటి ఈ 2 దొంగల పేర్లు ఇవి. అయితే బైబిల్లో వారి పేర్లు ఏమీ రాయబడలేదండి, సువార్తలలో కూడా లిఖించబడలేదు. బట్ లూకా సువార్తలో మాత్రమే వీరిద్దరు కూడా దొంగలు అని రాయడం జరిగింది. ఈ లూకా సువార్తలో మాత్రమే యేసుక్రీస్తు వారికి ఆ దొంగలకి కాన్వర్జేషన్ రాయడం జరిగింది. కానీ వీరి పేర్లు మాత్రం అపోక్రపికల్ బుక్ అంటే అపోక్రపికల్ బుక్ ఆఫ్ నికోడమస్ అనే గ్రంథంలో రాయబడ్డాయి. అదే గెస్టస్ అండ్ దిస్మస్ అనేటువంటి దొంగలుగా. అయితే మనం క్రొత్త నిబంధనలో శిలువ మరణం మనం చదివినప్పుడు వీళ్ళిద్దరి పేర్లు మనకు కనిపించవు, కానీ ఈ 2 దొంగలు అని మాత్రమే మనం చూస్తాం. వీరి పేర్లు వారివే అని గ్యారెంటీ కూడా లేదు, కానీ వీరి పేర్లు వారివే అనడానికి ద బుక్ ఆఫ్ నికోడమస్ అనే గ్రంథంలో రాయబడ్డాయి. అయితే వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం.
వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే గెస్టస్ ఏమని అంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, నన్ను కూడా రక్షించమని అంటున్నాడు. ఈ గెస్టస్ అనే వ్యక్తి బందిపోటు దొంగ. ఇతనిలో సెల్ఫిష్నెస్, అహంకారం అనేటివి ఇక్కడ మనం చూస్తాం. ఇతడు ఉన్న వాళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభువారిని హేళనగా మాట్లాడుతున్నాడండి. అయితే కుడివైపునున్న దొంగ మందలిస్తాడు. ఏమని అంటాడు అని వాక్యంలో చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని, మనకైతే ఈ శిక్ష సరైనదే, ఆయనలో ఏ తప్పిదము లేదు అని డిస్మస్ గెస్టస్ ని మందలిస్తున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనం ప్రకారం మనకైతే అయితే గెస్టస్ మారే అవకాశం ఉంది. గెస్టస్ మారొచ్చు, గెస్టస్ కూడా పరదేశికి వెళ్ళొచ్చు. కానీ డిస్మస్ అర్థం చేసుకున్నాడు, ప్రాయశ్చిత్తం పొందాడు, తన చేసింది తప్పే అని బాధపడ్డాడు. నేను చేసిన తప్పులన్నీ ఆయన దగ్గర క్షమాపణ పొందాడు. ఈ శిక్ష నాకు సరైనదే అని ఒప్పుకున్నాడు. మరణానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకే మరణం తర్వాత దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడ్డాడు డిస్మస్ అనే వ్యక్తి నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడిగిన వ్యక్తి. అందుకు యేసు ఏమంటాడు అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని అంటాడు. అయితే డిస్మస్ అనే వ్యక్తి ఆఖరి క్షణంలో కూడా రక్షణ పొంది పరదేశకు తీసుకొని వెళ్ళబడతాడండి. కానీ ఈ గెస్టస్ మాత్రం శిక్షను తప్పించుకొని మరలా బ్రతకాలని ప్రయత్నిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని, నిజమైన రక్షకుడని తెలిసినా కూడా తన తప్పులను ఒప్పుకోడు, ప్రాయశ్చిత్తపడడు. ఆయన హేళన చేస్తూ హేళనగా మాట్లాడుతున్నాడు. తన తప్పులను కూడా ఒప్పుకోలేదండి. అందుకే గెస్టస్ సెయింట్ కాలేదు, దేవునితో పాటు వెళ్ళలేదు, ఆయన రాజ్యంలో చేర్చబడలేదు. ఎలా ఉండకూడదో దానికి ఎగ్జాంపుల్గా అయ్యాడు గెస్టస్. సో ఇది ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు వారితో కూడా సిలువ వేయబడినటువంటి ఈ ఇద్దరు దొంగలు, గెస్టస్ అండ్ డిస్మస్ అనేటువంటి వ్యక్తుల గురించి విషయాలు. అయితే గెస్టస్ అండ్ డిస్మస్ స్టోరీ అనేది ఇప్పటికి మాత్రమే కాదండి, ఇది ఒక టైమ్లెస్. యేసుక్రీస్తు సిలువ మరణం పొందినప్పుడు మాత్రమే కాదు, వర్తించేది కాదు. ఇది నేటికి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే, నేటికి కూడా పనిచేసేదే. మనం రోజువారీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి నేటికి కూడా గొప్ప గుణపాఠాలు అని. మనకి మంచి చెడు రెండు ఉన్నాయండి, నీతి వైపు, వెలుగు వైపు. ప్రయాణించగల అవకాశాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. కానీ మనం ఎవరి కోసమో దేనికోసమో ఆగిపోతాం, సరైన నిర్ణయాలు తీసుకోము. మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. దీన్ని బట్టే వెలుగు చీకటి అంటే మంచి చెడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. మంచి చెడ్డ నిర్ణయించబడేది ఇక్కడే. పాపం చేసే అవకాశం కూడా ఎప్పుడు మనతోనే ఉంటుంది. మొదటిగా పాపంలో నలగడమా లేదా బయటకు వచ్చి రక్షింపబడడమా అనేది దీన్ని బట్టే ఉంటుంది. దేవుని క్షమాపణ కోసం వేడుకోండి, సరిచేయబడతారు. ఈ ఇద్దరు దొంగలు కూడా రెండు ఎగ్జాంపుల్స్ మనకి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు దొంగల మధ్య ఉన్నారు. ఈ ఇద్దరు దొంగలకి అందుబాటులో, ఆ దొంగకి అందుబాటులో ఉన్నారు. ఇద్దరిని కూడా క్షమించారు. వారు చేసినటువంటి తప్పులకు శిక్షలకు అనుభవించడానికి అక్కడ ఉన్నారు, శిక్షను అనుభవిస్తూ. అయినా సరే దేవుడు ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. కానీ ఒకటి అర్థం చేసుకొని మారాడు, ఇంకొకడు మిగిలిపోయాడు. డిస్మస్ అనే వ్యక్తి అర్థం చేసుకొని మారాడు, రక్షణ పొందాడు, పరలోకానికి తీసుకొని వెళ్ళబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకి కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు, మనం సద్వినియోగం చేసుకోవాలి.
మనము చీకటి వైపు వెళ్తున్నామా, వెలుగు వైపు వెళ్తున్నామా, మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. మనం దేని చూస్ చేసుకుంటున్నాము అనేది మన హృదయాలు ఇంకొకసారి పరీక్షించుకుందాం. మనకి ఏం నేర్పుతుందంటే ఈ రెండవ మాట, ఇది ఒక టైమ్లెస్ లెసన్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.